హాయ్ అండి. నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో కొత్త మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. పక్కా కొలతలతో చూపిస్తానండి. ఎవరైనా సరే ఈజీగా తయారు చేసుకోవచ్చు. అన్నీ రెడీగా ఉంటే పచ్చడి పట్టడం చాలా తేలిక. మరి ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మొదటిసారి మా వీడియో చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పచ్చడి కోసం నేను 25 మామిడికాయలు చిన్న రసాలను తీసుకున్నానండి. పచ్చళ్ళకి చిన్న రసాలు అయితే బాగుంటాయి. వీటిని శుభ్రంగా కడిగి ముక్కలు కొట్టించుకున్న తర్వాత నేను ఇక్కడ మీకు టెంకులేని ముక్కల్ని చూపిస్తున్నాను కదండి. వీటినైతే పచ్చడికి వాడను, ఇంట్లో పప్పు చేసుకున్నప్పుడు వాడేసుకుంటాను ఇంట్లోకి. ఇలా పూర్తిగా మామిడికాయ ముక్కలన్నీ ఆరబెట్టేసుకున్న తర్వాత దీనిలో ఉన్న జీడి ఉంటుంది కదండి, వాటిని కూడా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరితే ఈ విధంగా ప్రతి మామిడికాయ ముక్కకి ఇలా లేయర్ లాగా అయితే వస్తుంది. వాటిని కూడా తీసేసుకోవాలి. పచ్చళ్ళలో తగిలితే బాగోదు. ఇలా మీకు పూర్తిగా ఆరిన తర్వాత చూపిస్తున్నాను. మామిడికాయ ముక్కలు మీడియం సైజులో కొట్టించుకుంటే బాగుంటుందండి. మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ అయితే పచ్చడికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఒక గిన్నెతో మీకు ఇవి కొలిచి చూపిస్తున్నాను. తీసుకునే మామిడికాయలను బట్టి గిన్నె సైజు పెద్దది చిన్నది చూసుకోవాలండి. నేను ఇక్కడ ఈ గిన్నెతో నిండుగా వేసేసుకున్నాను. 6 గిన్నెలు అయితే వచ్చాయి. కరెక్ట్గా 6 గిన్నెలు రావాలండి. మీరు కొన్ని మామిడికాయలు తీసుకున్నా చిన్న గిన్నె తీసుకోవాలి. కరెక్ట్గా 6 గిన్నెలు వచ్చి పైన కొద్దిగా ఇలా వచ్చాయండి కొన్ని. వీటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా వేరుశనగ నూనె వేసుకోండి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. ఇలా కొద్దిగా నూనె వేసుకుంటే ముక్క అనేది త్వరగా మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. కరకరలాడుతూ పచ్చడి తినేటప్పుడు ముక్క బాగుంటుంది. ఇలా నూనె వేసుకుని పక్కన పెట్టుకుంటే. ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత దీనిలోకి ఏమేమి వేస్తామో ముందు చూపిస్తానండి, తర్వాత కొలిచి చూపిస్తాను. ఇందులోకి పచ్చికారం కావాలి, బల్లారికాయలు, అలాగే బ్యాడిగి మిరపకాయలు అంటారు కదా, రెండింటిని కలిపేసుకుని మెత్తగా కారం పట్టించుకోవాలి. పచ్చళ్ళకి ఈ కారం అయితే బాగుంటుంది. తర్వాత గల్లుప్పు, తర్వాత మెంతుల్ని ఇవన్నీ ఎండలో పెట్టుకుని కొద్దిసేపు తర్వాత పొడి చేసుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలని, అలాగే కొన్ని మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని, ఆవాలు కూడా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి. ఈ పచ్చడికి 2 కేజీల వేరుశనగ నూనె అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి. ఒక పెద్ద బేషన్ని తీసుకుని ఏ గిన్నెతో అయితే మనం మామిడికాయ ముక్కలు కొలిచామో 6 గిన్నెలకి 3/4 గిన్నె వరకు ఆవు పిండిని వేసుకోండి. 3/4 గిన్నె కరెక్ట్గా సరిపోతుందండి. తర్వాత మిగిలిన పావు గిన్నె మెంతిపిండిని వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. నేను చిన్న స్పూన్తో వేసాను కాబట్టి 3 స్పూన్లు వేసాను. 1 స్పూన్ అయితే సరిపోద్ది. తర్వాత అదే గిన్నెతో నిండుగా 1 గిన్నె గల్లుప్పు వేసుకోండి. మీరు మిక్సీ పట్టైనా వేసుకోవచ్చు. తర్వాత అదే గిన్నెతో నిండుగా కారాన్ని కూడా వేసుకోండి. ఉప్పు కారాలు నిండుగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వాటిని మొత్తాన్ని వేసేసుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా ఎండితే చక్కగా పొట్టు బాగా వచ్చేస్తుందండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసుకోండి. ఇలా వెల్లుల్లి మిక్సీ పట్టుకుని వేసుకోవడం వల్ల పచ్చడి వాసన చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత పూర్తిగా ఇలా కలిపేసుకోవాలి. చేత్తోనే కలుపుకోండి. చేతికి అసలు ఎక్కడ తడి ఉండకూడదండి. కొంచెం నీళ్లు పడినా పచ్చడి అయితే పాడైపోద్దండి. దినుసులు కరెక్ట్గా వేసుకుంటే మంచిగా పచ్చడి అయితే రెడీగా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా అడుగు నుంచి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నూనె రాసి పెట్టుకుని మామిడికాయ ముక్కల్లోకి మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అంతా వేసేసుకోవాలి. కరెక్ట్గా ఇలా వేసుకోండి. పక్కా కొలతలండి. ఎన్ని మామిడికాయలైనా ఇదే కొలతలతో వేసుకోండి. చాలా బాగుంటుంది పచ్చడి అయితే. కొత్త వాళ్ళైనా సరే ఈజీగా పట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిపేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ మామిడికాయ ముక్కల్ని పైకి కిందకి ఈ విధంగా ట్యాప్ చేసుకోండి. ఇలా ఒకసారి కదిపేసుకున్న తర్వాత దీనిలోకి మిగిలిన ప్యాకెట్ ఉంది కదండి, ఇందాక మామిడికాయ ముక్కల్లో కొంచెం వేసాం కదా, మిగిలిన ప్యాకెట్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. నేను కరెక్ట్గా 2 కేజీలు 2 ప్యాకెట్లు అయితే ఫుల్గా వేసేసాను. ఒక 100 గ్రాములైనా తగ్గించుకుని వేసుకోవచ్చండి. కరెక్ట్గా సరిపోయింది నాకు. కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుంది మామిడికాయల్లో నూనె అయితే. ఇలా కలిపేసుకున్న తర్వాత చూసారు కదా, ఇంకో ప్యాకెట్ కూడా వేసేస్తున్నాను నేను. ఇలా మొత్తం అంతా వేసేసిన తర్వాత నేను ఈ గిన్నెలో అయితే ఉంచట్లేదండి. ఇలా కలిపేసుకుని వేరే 2 డబ్బాల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇలా తెల్ల గిన్నెలో పచ్చడి అయితే ఉంచకూడదండి. నేను పెద్దగా దబరా ఉంటుంది కాబట్టి ఇందులో కలిపాను. ఇలా 3వ రోజుకి మీకు చూపిస్తున్నాను. కలిపిన రోజు మధ్యలో ఒక రోజు ఫుల్గా ఉందండి.
మరుసటి రోజు మధ్యాహ్నానికి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది పచ్చడి అయితే. ఇప్పుడు మూడో రోజు కాబట్టి ఒకసారి మొత్తం అంతా మరి ఒక పెద్ద గిన్నెలో వేసేసుకుని పచ్చడిని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల గల్లుప్పు వేసాం కదండీ! అది చక్కగా కరుగుతుంది. గల్లుప్పు వేసాం కాబట్టి కొంచెం పూర్తిగా కరగదు మూడో రోజుకి. ఈ విధంగా కలుపుకుంటే గనక చక్కగా కరిగిపోతుంది. ఇప్పుడు ఒక పెద్ద దబరా తీసుకుని దానిలోకి ఈ పచ్చడిని వేసేసుకోవాలి. అస్సలు తడి తగలకుండా ఉంటే పచ్చళ్ళైతే చాలా బావుంటాయండి. సంవత్సరం పైనే నిల్వ ఉంటుంది పచ్చడి కూడా. ఇలా మొత్తం అంతా అడుగు నుంచి కలిపేసుకోవాలి. ఒకవేళ చేత్తోనైనా కలుపుకోవచ్చండి. చేత్తో కలిపితే అస్సలు తడేమీ లేకుండా చూసుకోండి. నాకైతే ఉప్పు కొంచెం అక్కడక్కడ కొంచెం తగిలిని గల్లుప్పు వేసాం కదండీ! ఇలా కలుపుకోవడం వల్ల పూర్తిగా కరిగిపోద్ది. లేదు అంటే సాల్ట్ అయితే పచ్చళ్ళకి వేయకూడదు. గల్లుప్పుని బాగా ఎండబెట్టి మిక్సీ పట్టుకునైనా పచ్చడిలోకి వేసుకోవచ్చు. ఇలా కలుపుకోవడం వల్ల చక్కగా కరిగిపోద్ది. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత జాడీలోకైతే ఎత్తేసుకోవాలి. వెంటనే ఎత్తేసుకోవాలండి. లేట్ చేయకుండా. అంతేనండి, పచ్చడి ఈ విధంగా జాడీలోకి మిగిలిన పచ్చడి గాజు సీసాలోకి అయితే వేసేసుకున్నాను. మీరు కూడా తప్పకుండా ఇదే కొలతలతో తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.